నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. ఘనంగా పలు చోట్ల మహిళా దినోత్సవ వేడుకలు, నవదుర్గ పురస్కారాల ప్రదానం, సేవా కార్యక్రమాల నిర్వహణ. జిల్లాను వరించిన మరో అవార్డు, డ్వామాపీడి పోలప్పకు సీఎం అవార్డు ప్రదానం, అభినందించిన జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్. ఎల్ఐసిలో విదేశీ పెట్టుబడులకు నిరసనగా ఒకరోజు ఎల్ఐసి ఉద్యోగుల సమ్మె, మద్దతు పలికిన సిపిఐ ఎంఎల్ సిఐటియు. మహిళలు స్వశక్తితో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు సతీమణి సిద్ధా లక్ష్మీ పద్మావతి అన్నారు. ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగ్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందు కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. సంఘ డైరెక్టరీని ఆవిష్కరించారు. 9 మంది మహిళలకు నవదుర్గల పురస్కారాలు అందజేశారు. ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అమరా సునీత, గోపాల్ మోర్, ఆతుకూరి శ్రీనివాసులు, బచ్చు సునీత తదితరులు పాల్గొన్నారు. నవదుర్గల పురస్కారాలను హైదరాబాద్ మహిళా ఎస్పీ ఎస్ఎం రత్నం, హైకోర్టు అడ్వకేట్ ఎస్ నందా, ప్రముఖ మహిళా వైద్య నిపుణులు డాక్టర్ పద్మావతి, చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ పోతుల సునీత, ప్రముఖ కవయిత్రి అన్ను విజయ్ కుమారి, ఉత్తమ టీచర్ జిఎస్ వరలక్ష్మి, ఎన్జీఓ సంఘం నాయకురాలు కె కోటేశ్వరమ్మ, ఉషోదయ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కె కోటమ్మ, ప్రముఖ కూచిపూడి డాన్సర్ నిషిత యాచాజీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ రామ్ ప్రసాద్, రాము తదితరులు పాల్గొన్నారు. వచ్చి చక్కగా మంగళదాయకంగా ఉన్నారమ్మా. అందరినీ భగవంతుడు చక్కగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఈరోజు మనందరం ఈ విధంగా చాలా అన్ని జిల్లాల నుంచి కూడా మన ముందుగా రాజగారికి ధన్యవాదాలు తెలియజేయాలి. అందరినీ వేదికకి తీసుకొచ్చి నవదుర్గలు అనే ఒక కాన్సెప్ట్ పెట్టి 9 మందికి మహిళలకి సత్కారం చేసింది మహిళా దినోత్సవం సందర్భంగా. అది చాలా మనందరూ కూడా గర్వించదగ్గ విషయము. మహిళా దినోత్సవం అండి. ఈరోజు అధ్యక్షురాలుగా మహిళలకి సంబంధించి ఒక డైరెక్టర్ రిలీజ్ చేయాలనుకున్నాను. మహిళలకు సంబంధించిన మెసేజ్ మొత్తం దీంట్లో ఉండేటట్టుగా ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ ద్వారా దీనికి ఎంతో మంది సహాయ సహకారాలు అందించారు. ముందుగా మా డైరెక్టర్ చైర్పర్సన్ సునీత, నాకు ఈ రోజు ఈ డైరెక్టర్ రిలీజ్ అయిందంటే దీన్ని సక్సెస్ కావడం సునీత. థ్యాంక్ యూ సో మచ్ సునీత. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన అతిరథ మహారథులు 9 రంగాల నుంచి జబర్దస్త్ కూడా వచ్చారు. ముందే చూపిస్తే థ్రిల్ మాత్రం రూమ్ లో పెట్టాము. ఈ ప్రోగ్రామ్ అంటే దర్శి ప్రోగ్రామ్ కి వెళ్ళాలి లక్ష్మీనాథ్ గారు, అందుకనే తొందరగా స్పీడ్ గా లాగిస్తున్నాం. జబర్దస్త్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. వాళ్ళ స్క్రిప్ట్ రెడీ చేయమన్నా వాళ్ళు రెడీ అవుతున్నారు మీ ముందు ఆలోచించడానికి. ఈ డైరెక్టర్ రిలీజ్ చేసినందుకు సహాయం చేసినందుకు ఫస్ట్ తనని సన్మానించాలని కూడా రావడం జరిగింది. న్యాయపరంగా కావాల్సినటువంటి అనేక రకమైనటువంటి సలహాలను అందిస్తున్నటువంటి నందా గారు ఈ రోజు మనకి ఆహ్వానాన్ని చాణిక్య సద్భావన పురస్కారంలో మల్టీ స్పెషల్ కావడం, ఈ సత్కారాన్ని అందుకోవడం చీరాల టీడీపీ సెట్లో ఉంది. వారిని చూస్తుంటే చూడండి, మనకి సాయంత్రం సెక్టర్లో వారి ప్రదర్శన ఉంటుందేమని పనిచేస్తున్నారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘంలో సభ్యురాలుగా మీరు ఆ కార్యక్రమాలను జరుపుకొని వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నారు. మీరు చేసిన తప్పున సత్కారం సిద్ధాంతాన్ని చేతి హస్తం లేకుండా ఎటువంటి కార్యక్రమం ద్వారా
మహిళలు మంచి చక్కటి సాంప్రదాయ పద్ధతిలో అందరూ ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క లక్ష్మి గారు మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు. సెన్సార్ బోర్డు సభ్యురాలుగా కూడా పనిచేశారు. సిటీ సెన్సార్ బోర్డు సభ్యురాలుగా, అలానే ఎఫ్సి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో డైరెక్టర్ గా పనిచేశారు. అలానే టీవీ దానికి అసమానమైనటువంటి ప్రతిభా పాఠవాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. భార్యాభర్తలు ఇరువురికి ఈ పురస్కారాన్ని ఇక్కడ లక్ష్మీ పద్మ అందరూ చప్పట్లతో మేడం గారిని మహిళా బిల్లులను తొక్కిపెట్టి